ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇల్లలకంగానే గద్య భాగం గురించి మనం నేర్చుకుందాము. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, పెళ్ళిళ్ళు అయిపోయాక స్త్రీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు. భర్త పిల్లల్ని మాత్రమే చూసుకుంటమే భాగ్యం అనుకుంటారు. చివరకు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతారు. కాబట్టి వివాహితులైన కుటుంబం అండగా నిలిస్తే వారు విజయబాటలు ఎగరవేస్తారు. స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలని తెలియజేయడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రవేశిక. వివాహమైన స్త్రీ తన చదువును, సృజనాత్మకత నైపుణ్యాలను పక్కన పెట్టవలసి వస్తుంది. యంత్రంలాగా విసుగు లేకుండా, విరామం లేకుండా పనిచేస్తున్న క్రమంలో తనకు పేరు ఉందన్న సంగతి కూడా మర్చిపోతుంది. ఇంటి పనిలో మునిగి స్త్రీ చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోవడము, అనౌచిత్యాన్ని ఈ యొక్క కథ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రక్రియ ఏంటంటే కథ రూపంలో మనకు తెలియజేస్తారు. అయితే చాలా ఇంపార్టెంట్. గత టెట్లో అడిగారు ఈ యొక్క కవి పరిచయాన్ని. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఉపయోగము. దీని నుండి కంపల్సరీ మనకు ఒక బిట్ అనేది వస్తుంది. పి సత్యవతి గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టభద్రులయ్యారు. ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేశారు. పదవి విరమణ చేశారు. ఆమె కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు రాశారు. అనువాదాలు కూడా చేశారు. ఏ ప్రక్రియ రాసినా స్త్రీ జీవితమే ప్రధానంగా ఆమె 70 కథలను రాశారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సత్యవతి కథలు ఇల్లలకంగానే, మత్తునగరి, మెలకువ, రాగభూపాలం ఇవన్నీ ఏంటి? కథా సంపుటాలు. పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు ఇవన్నీ కూడా నవలలు. గత టెట్లో ఎలా అడిగారంటే ఫ్రెండ్స్, వరుసగా 4 స్త్రీ పేర్లు ఇచ్చి, అంటే రచయిత పేర్లు ఇచ్చి, వాళ్ళు రచించిన నవలలు లేదా నాటకాలు పేర్లు ఇచ్చారు ఫ్రెండ్స్, జతపరచమన్నారు. గొడుగు అనేది ఇచ్చారు. ఇచ్చి ఎవరు నవల అని అడగడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఉర్దూ రచయిత ఇస్మత్ చుగ్తాయ్ కథలను తెలుగులోకి అనువాదం చేశారు. చాసో పూర్తి పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయంలో విశిష్ట పురస్కారము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న, ఉగాది పురస్కారం వంటివి ఎన్నో పొందారు. ప్రస్తుతం ఈ పాఠ్య భాగము సత్యవతి కథల నుండి తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే 2. ఒకటి కథా సంపుటాలు, రెండోది నవలలు. కథా సంపుటాన్ని ఎలా గుర్తుంచుకోవాలి మనం? సత్యవతి ఇల్లలుగుతున్నప్పుడు ఆమె అలసిపోవడం వల్ల మత్తు వచ్చింది. మత్తు రావడం వల్ల మెలకువ మెలకువ దేనివల్ల వచ్చింది? రాగభూపాలం వల్ల వచ్చింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రచనలు మనం లింక్ చేసుకుంటూ చదువుకుంటూనే గుర్తుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇప్పుడు నవలలు ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. పొడుచుగా ఉన్న అమ్మాయి రైలు ఎక్కడం కోసం రైలు బండి దగ్గరికి వెళ్ళినప్పుడు గొడుగు వేసుకుని వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తికి తగిలింది. అప్పుడు ఏముంది? ఆ తప్పు నీది కాదు అని వాళ్ళు అన్నారు. ఎందుకని? మంచివాళ్ళు కాబట్టి. నేనే చూసుకోలేదమ్మా, నా గొడుగు తగిలింది, అయినా కూడా అది నీ తప్పు కాదు అని చెప్పారు. అలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలా గుర్తుంచుకుంటే మనకి ఎక్కువ కాలం అలా గుర్తుండిపోతుంది. మనం ఎగ్జామ్ టైం వరకు మనం జాగ్రత్తగా ఈ యొక్క బిట్స్ని చూసుకోవాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.